అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, టీడీపీ ఒక మాట అంటున్నారు. ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటే మాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? అంటే ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఇచ్చినట్టున్న స్టేట్మెంట్. సో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏంటంటే ఆ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారేమో వాలంటీర్ల మీద విరుచుకు పడతా ఉంటారు. ఈయనేమో వాలంటీర్లకు భయపడో మరి వాలంటీర్లకు మనం వ్యతిరేకంగా పనిచేస్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారేమో. ఈయన వాలంటీర్లు ప్రసన్నం చేసుకునే పనిలో చంద్రబాబు గారు ఉన్నారు. సో ఆ ఇలియన్స్ లోనే ఒక మెకానిజం మీద రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారంటే, వాలంటీర్లు గ్రామ స్థాయిలో చాలా సుపరిచితులు, చాలా తర్వాత గ్రామ స్థాయిలో ఓటర్తో డైరెక్ట్ కనెక్షన్ కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందేమో ఒక భయాందోళన సిచ్యువేషన్లో ఉండి వాలంటీర్స్ని కంప్లీట్గా మనకి అగెనిస్ట్ కాకుండా కొంతమంది మనకు అనుకూలంగా పనిచేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడారు తప్ప వాలంటీర్స్ మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉన్నట్లయితే నాకు కనపడట్లేదు. అండ్ మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ లాస్ట్ టైం కూడా అన్నారు, మేము వాలంటీర్ వ్యవస్థని మొత్తం మళ్ళీ కంటిన్యూ చేస్తాం, లేకపోతే ఫస్ట్ ఏమో అసలు వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తామని అన్నారు, తర్వాత కంటిన్యూ చేస్తామన్నారు. ఇప్పుడేమో వాలంటీర్ వ్యవస్థ ఎలక్షన్ లో పనిచేసినా పర్లేదు అని అంటున్నారు. ఆయనకు భయాందోళనలు ఉన్నాయి, మళ్ళీ గెలవకపోతే ఇబ్బంది అవుద్ది, వాలంటీర్లు పెద్ద మొత్తంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక శక్తిగా మారిపోయారని ఒక భయాందోళన సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఆ భయాందోళన సిచ్యువేషన్లో ఉండి ఇస్తున్న స్టేట్మెంట్స్ ఒకదానికి పొంతం లేని కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. ఆయన మీద కాన్ఫిడెన్స్ లేదు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలంటే ఈ ప్రైవేట్ సైన్యం ఏదైతే ఒక వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి పెట్టాడో వాళ్ళని ఒక రకమైన పాజిటివ్ దాంట్లోకి తీసుకురాకుండా టీడీపీకి అనుకూలంగా, టీడీపీ మనకు వ్యతిరేకంగా లేదు అనే ఒక అభిప్రాయంలోకి వాలంటీర్స్ రాకపోతే మనకి ఎలక్షన్ ప్రక్రియ మొత్తం ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ ప్రక్రియ ఇబ్బంది అయితే మళ్ళీ ఓడిపోతే మనం కేసులు ఈ రకరకాల రాజకీయ ఇబ్బందులు వస్తాయని ఒక దాన్ని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల స్టేట్మెంట్స్ వాలంటీర్స్ విషయంలో ఇస్తున్నారు. అంతే తప్ప ఆయనకు వాలంటీర్స్ మీద ప్రేమ ఉంటే ఒకే స్టేట్మెంట్ టైం అండ్ అగైన్ ఇచ్చేవాళ్ళు. ఒక పక్కేమో వాలంటీర్స్ వద్దంటారు, ఒక పక్కేమో ప్రైవేట్ ఆర్మీ అంటాడు, ఒక పక్కేమో వీళ్ళు ఎలక్షన్ దూరంగా ఉంచాలంటారు, మళ్ళీ వాలంటీర్స్ ని విధుల్లో పెడితే మాకు ఇబ్బంది లేదంటారు. ఒకే వ్యక్తి రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వాలంటే అది చంద్రబాబు నాయుడు గారి తర్వాతే ఎవరన్నా. ఓకే. అండ్ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఎలక్షన్ లో వాడితే, అంటే ఎలక్షన్ బూతుల్లో వాడినా, ఒకవేళ ప్లేసెస్ మార్చినా కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు కదా. ఎలా అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళు కనెక్ట్ ఇప్పుడు వాళ్ళు స్థాన చలనం చేయాలండి. ఫస్ట్ మా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు టైం అండ్ అగైన్ ఎలక్షన్ కమిషన్ వారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, వాలంటీర్స్ ని ఎలక్షన్ డ్యూటీలోనే ఉంచాలి. వాళ్ళని ఎలక్షన్ డ్యూటీస్ నుంచి దూరంగా పెడితే వాడు ఫుల్ టైం కార్యకర్తగా పనిచేసి వైసీపీకి ఎక్కువ లాభం చేకూర్చే పని చేస్తాడు. అతను గ్రామంలో ఉండే ఓటర్లని భయభ్రాంతుల్ని గురి చేస్తున్నాడు, గవర్నమెంట్ స్కీమ్స్ మీకు ఆపేస్తామనేసి. అందుకని మా అధ్యక్షులు వారు టైం అండ్ అగైన్ చెప్తున్నారు, వాలంటీర్ని ఎలక్షన్ డ్యూటీలో ఉంచండి, సో దట్ వాడు ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే టైం వాడికి దొరకదు. ఫస్ట్ థింగ్, వాలంటీర్ని ఎలక్షన్ డ్యూటీలో ఉంచి వాడిని స్థానచలనం చేసి వెళ్తే, ఇప్పుడు వాడు అక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళి పనిచేసినప్పుడు ఎవరు టీడీపీనో ఎవరు వైసీపీనో వాడికి తెలియదు. అక్కడ వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఆస్కారం ఉండదు. ఇన్ కేస్ వాడు వైసీపీ వాడు అనుకుని టీడీపీ వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాడి మీద రివర్స్ అయిపోతే అక్కడ పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి వాడి భయాలు అడుకుంటాయి. ప్రాంతం కాని ప్రాంతానికి, నియోజకవర్గం కాని నియోజకవర్గానికి, జిల్లా కాని జిల్లాకి వెళ్ళి వాడు పనిచేయడం వాడికి చాలా కష్టసాధ్యమైన పని అవుతుంది. అందుకని స్థానచలనం చేయాలి, వాలంటీర్స్ పనిచేయాలని అంటాం మేము. వాళ్ళు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానే కన్సిడర్ చేయాలని. వాళ్ళని ఎలా అయితే మన హోమ్ గార్డ్స్ ని ఎలక్షన్ డ్యూటీలో పోలీసు విభాగంలో వాడుతున్నామో, అలానే గవర్నమెంట్ వారు పర్టికులర్లీ ఎలక్షన్ కమిషన్ వారు వాలంటీర్స్ ని గవర్నమెంట్ డ్యూటీస్ పర్టికులర్లీ ఎలక్షన్ డ్యూటీలో వాడాలి. కానీ ఆ ప్లేసుల్లో వాడకుండా ప్లేసులు మార్చి వాడాలని టైం అండ్ అగైన్ జై భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈసీ వారు దీన్ని పరిగణలోకి తీసుకొని మారుస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము. నేను ఇదే అంటున్నాను, ఒకవేళ మార్చినా కూడా వాళ్ళు ఎలక్షన్ బూత్ లో ఉంటారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదా? అంటే ఎలక్షన్ బూత్ లో గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు కదా. వాలంటీర్స్ ని బయట క్యూ చూసేదానికి, లేకపోతే ఓట్ వేసేదానికి, వచ్చిన ప్రజలకు వాటర్ అందించేదానికో, మజ్జిగ అందించేదానికో, లేకపోతే ఓటర్ల యొక్క బయట ఏదన్నా కావాలంటే టెంట్ల దగ్గర ఏదన్నా అలాంటి వాటికి వాడాలి. వాళ్ళని బూత్ లో వాళ్ళు ఎందుకు ఉంటారు? గవర్నమెంట్ అఫీషియల్స్, రెగ్యులర్ అఫీషియల్స్ ఉంటారు కదా. వాలంటీర్స్ ని ఓటర్స్ కి ఏదైనా హెల్ప్ కావాలంటే దానికోసం వాడాలా, అది కూడా ప్రాంతం కాని ప్రాంతంలో వాడాలి. వాళ్ళని అదే ప్రాంతంలో వాడితే ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు.
అందుకని వాళ్ళ వాలంటీర్ వ్యవస్థలో ఓన్లీ రెమెడీ వాళ్ళని డ్యూటీలో వాడాలా, మా అధ్యక్షులు వారు చెప్పినట్టు వాళ్ళని స్థానచలనం చేయాలి. అది కూడా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మార్చాలా, ఒకే జిల్లాలో కూడా స్థానచలనం చేయకూడదు. వాళ్ళని జిల్లాల నుంచి జిల్లాలకు మారిస్తే మాత్రమే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతుంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కంప్లీట్గా ఒక మ్యానిపులేషన్స్తో, ఘోరమైన ఇన్ఫ్లుయెన్స్తో జరిగేదానికి చాలా పెద్ద మొత్తంలో అవకాశం ఉంది. నేను అదే అంటున్నా, ఇప్పుడు క్యూలో ఉన్నంతసేపు వాళ్ళతోనే ఎక్కువసేపు ఈ వాలంటీర్స్ ఉంటారు. ఇప్పుడు స్థానచలనంలో ఒకటి వాళ్ళని జిల్లాల నుంచి ఇంకో జిల్లాకు మార్చడం వల్ల అక్కడ ఉండే ఓటర్ ఏ పార్టీ వాడో వీడికి తెలియదు కదా. అప్పుడు వాడు ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఇన్ కేస్ ఏదన్నా పార్టీకి వేయమని చెప్తే అక్కడ ఉండే ఓటర్ వేరే పార్టీ ఓటర్ ఊరుకుంటాడా? అక్కడికక్కడ వాడికి చితక్ కొట్టేస్తారు. ఎలక్షన్ రోజు పార్టీ ఓటర్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. వాడు వేరే పార్టీ ఓటర్ ని టచ్ చేశాడా వాడు అక్కడే సమాధైపోతాడు. అందుకని మా అధ్యక్షులు వారు చాలా దూరదృష్టితో ఆలోచించి వీళ్ళని జిల్లాల నుంచి ట్రాన్స్ఫర్ చేయండి, వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసి ఎలక్షన్ డ్యూటీలకు వాడాలా, వీళ్ళని జిల్లాల నుంచి అదే ప్లేస్ లో ఎలక్షన్ డ్యూటీలకు లేకుండా వీళ్ళు అలా వదిలిస్తే వీళ్ళు పెద్ద మొత్తంలో ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు. ఈ రిపోర్ట్ మా అధ్యక్షుల వారి దగ్గర ఉండబట్టే మా అధ్యక్షుల వారు టైమ్ అండ్ అగైన్ వాలంటీర్ విషయంలో చాలా క్లియర్ గా, చాలా కేటగారికల్ గా చెప్తున్నారు. వీళ్ళని జిల్లాల నుంచి మార్చండి, నియోజకవర్గం నుంచి కాదు. ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పంపించాలి, ఎలక్షన్ తర్వాత వెనక్కి తీసుకురండి. అవసరమైతే వాళ్ళకి కావాల్సిన ట్రావెల్ అలవెన్స్ మొత్తం ఎలక్షన్ కమిషన్ వారితో పెట్టించండి. అండ్ డేటాలు మార్చుకునే అవకాశం ఏమి ఉండదంటారా ఈ వాలంటీర్స్? ఇప్పుడు డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా మార్చుకుంటారండి, వాలంటీర్ కొత్తగా వస్తారు, పలానా వ్యక్తి అని ఎలా తెలుస్తుంది? డేటా పేరు వస్తుంది, ఫోన్ నెంబర్ వస్తుంది, ఇంటి అడ్రస్ కూడా ఉంటుంది కదా సార్. అక్కడ ఉండే లోకల్ ఉండే కార్యకర్తలు ఏం చేస్తారు? ఈ వాలంటీర్ ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటే డేటా మిస్యూజ్ జరిగినా ఈ వాలంటీర్ ఇల్లు ఎక్కడ అని ఎవరినో ఒకరిని అడగాలి కదా. పలానా వ్యక్తి ఎవరన్నా అడగాలి కదా. అక్కడ ప్రాంతం కాని ప్రాంతంలో వీడు వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే లోకల్స్ ఊరుకోరు కదా. ఓకే సార్. అండ్ ఇప్పుడు వీళ్ళైతే ఎఫెక్ట్ చేసే అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదు అంటారు ఇలా మారిస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి ఛాన్స్ జీరో. సో ఇది గ్రహించే మా అధ్యక్షులు వారు టైమ్ అండ్ అగైన్ CEO వారిని కలుస్తున్నారు. దీని మీద చాలా బలంగా స్ట్రెస్ చేసి మరి చెప్తున్నారు, వాలంటీర్స్ ని మీరు స్థానచలనం చేయండి, అది కూడా జిల్లా నుంచి జిల్లాకు మార్చండి. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి కాకుండా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మార్చండి. వాళ్ళకి ట్రావెల్ అలవెన్సులు, ఫుడ్ అలవెన్సులు మొత్తం ఎక్కువన్నా ఇవ్వండి. కానీ వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరగాలంటే మాత్రం వాళ్ళని స్థానచలనం చేయాల్సిందే. ఇది మా అధ్యక్షులు వారు చాలా దూరదృష్టితో ఆలోచించి ఇస్తున్న సలహా. దీన్ని ఈసీ వాళ్ళు చాలా సీరియస్ గా పరిగణించి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లా జరుగుతాయి. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కాదు, యుద్ధమే జరుగుద్ది. ఆ పార్టీలు చెప్తున్నట్టు ఆ యుద్ధంలో నలిగిపోయేది సామాన్య ప్రజలు, ఓటర్లు. అయితే నెక్స్ట్ మరి ఇప్పుడు ఒకవేళ టీడీపీ వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తారంటారా? అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తే బాగుంటుంది. నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అనేది? చంద్రబాబు నాయుడు గారి నేచర్ తెలిసిన వ్యక్తులుగా మనం చూసుకుంటే ఆయన సాధ్యమైనంత వరకు కాస్ట్ కటింగ్కి వెళ్తాడు. ఆ కాస్ట్ కటింగ్ లో ఫస్ట్ బలైపోయేది వాలంటీర్స్, తర్వాత గ్రామ సచివాలయం ఎంప్లాయీస్. ఆ కాస్ట్ కటింగ్ లో ఎవరెవరిని ఎలా కట్ చేస్తాడో, జీతాలు ఇవ్వకుండా ఎలా పనిచేస్తాడో తెలియదు. కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే వర్గం వాలంటీర్స్, సెకండ్ వర్గం గ్రామ సచివాలయం ఉద్యోగులు. ఎలా సార్, ఎలా అంటారు? అంటే ఎలా కట్ చేసే అవకాశం ఉందంటారు? ఒకటి, వాలంటీర్స్ ఎలాంటి చట్టబద్ధత లేదు. కనీసం సచివాలయం ఉద్యోగులు ఏదో ఎగ్జామ్ రాసి రిక్రూట్ అయిన వాళ్ళు, ఆ ఎగ్జామ్ కి ఎంత చట్టబద్ధత ఉందో లేదో ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ లీగాలిటీస్ అన్ని చూసి కట్ చేసి పడదోస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గాన్ని మోసం చేయాలనుకుంటే ఒక సపరేట్ జీవో తీసుకురాగలడు, దాన్ని బేస్ చేసుకుని చేసేస్తాడు. సో చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయాలంటే ఆయన డైరెక్ట్ గా చేయకుండా ఒక జీవో తీసుకొచ్చి జీవో ద్వారా చేస్తాడు ఆయన. లేకపోతే హైకోర్టు నుంచి ఒక రూలింగ్ తీసుకొచ్చి ఆ రూలింగ్ ద్వారా నేను చేశానని చెప్పి హైకోర్టు మీదకి నెపం నెట్టేసి ఒక వర్గాన్ని చాలా సక్సెస్ఫుల్ గా మోసం చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.